ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశవ్యాప్తంగా కలకలం రేపిన ప్రశ్నాపత్రాల లీకేజీ వివాదం అయితే తీవ్ర రూపం దాల్చిన వేళ కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలకమైనటువంటి నిర్ణయాల దిశగా అడుగులు వేస్తోంది. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసనలు, నీట్ లీకేజీ వ్యవహారంలో గత 26 రోజులుగా నిరాహార దీక్ష చేసినటువంటి ప్రముఖ సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్ ఆందోళనల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా రంగంలోకి దిగారు. ప్రభుత్వం తరపున కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ ఇచ్చినటువంటి స్పష్టమైనటువంటి హామీతో వాంగ్చుక్ తన యొక్క దీక్షను విరమించారు. యువత భవిష్యత్తుతో ఆడుకునే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఈ అంశంపైన గత 24 గంటల్లో ప్రధాని 2 కీలకమైనటువంటి సందేశాలను కూడా విడుదల చేయడం జరిగింది. పబ్లిక్ ఎగ్జామినేషన్ యాక్ట్ 2024కు కఠిన సవరణలు చేస్తూ రూపొందించినటువంటి ముసాయిదా బిల్లు పైన శుక్రవారం మధ్యాహ్నం జరగనున్నటువంటి కేంద్ర మంత్రివర్గ సమావేశంలో చర్చించి ఆమోదం తెలపనున్నారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల 2వ వారం ప్రారంభంలోనే ఈ సవరణ బిల్లును సభలో ప్రవేశపెట్టి వీలైనంత త్వరగా ఆమోదింపజేసేందుకు అయితే ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. పేపర్ లీకేజీ కేసు విచారణ వేగవంతం చేసేందుకు ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులను కూడా ఏర్పాటు చేయాలని, దోషులకు తక్షణమే శిక్షలు పడేలాగా ఆదేశాలు ఇచ్చామని ప్రధాని తెలియజేశారు. ప్రస్తుత చట్టం ప్రకారం వ్యక్తిగత నేరాలకు 3 నుంచి 5 ఏళ్ల జైలు శిక్ష, 10 లక్షల జరిమానా ఉండగా వ్యవస్థీకృతమైనటువంటి మోటాలకు 5 నుంచి 10 ఏళ్ల జైలు శిక్ష, 1 కోటి వరకు కూడా జరిమానా ఉంటుందని తెలియజేశారు. ప్రతిపాదిత కొత్త సవరణల ప్రకారం ఈ శిక్షల కాలాన్ని, జరిమానా మొత్తాన్ని కూడా మరింత పెంచనున్నట్లు తెలుస్తోంది. పరీక్షల మాఫియా, కోచింగ్ సెంటర్లు లేదా అధికారులు కుమ్మకైనా సరే ఎవరిని కూడా విడిచిపెట్టకుండా అయితే చట్టపరమైనటువంటి అస్త్రాలను మరింత పదును చేస్తోంది కేంద్రం. కేవలం శిక్షలు పెంచడమే కాకుండా పేపర్ లీక్ కేసులను కూడా వేగంగా విచారించి బాధ్యులకు తక్షణమే శిక్షలు పడేలాగా ప్రణాళికలు సిద్ధం చేసింది కేంద్రం. ఈ లీకేజీలు లక్షలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు తీవ్ర ఆందోళన కలిగిస్తాయని ప్రధాని మోదీ అంగీకరించారు. నీట్ వివాదం వెలుగులోకి వచ్చినప్పటి నుంచే నిందితులను అరెస్టు చేసి జైలుకు పంపించామని కూడా తెలియజేశారు. విద్యార్థుల ఒక విద్యా సంవత్సరం వృధా కాకుండా అందుబాటులో ఉన్నటువంటి అన్ని వనరులను కూడా ఉపయోగించి 22 లక్షల మంది విద్యార్థులకు తిరిగి పరీక్షలు నిర్వహించేలాగా ప్రభుత్వం తక్షణ చర్యలు కూడా చేపట్టిందని ఆయన పునరుద్ఘాటించడం జరిగింది. యువత సంక్షేమం ఇంకా వారి యొక్క భవిష్యత్తు మాత్రమే మా మొదటి ప్రాధాన్యత అని ప్రధాని స్పష్టం చేయడం జరిగింది. పరీక్షా పత్రాల లీకేజీ వ్యవహారం పైన సుప్రీంకోర్టు మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింది. పరీక్షల నిర్వహణలో వరుస లోపాలను ఇకపైన కొనసాగించలేమని స్పష్టం చేసినటువంటి అత్యున్నత న్యాయస్థానం భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా తీసుకుంటున్నటువంటి చర్యలపైన కేంద్ర ప్రభుత్వం, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ నుంచి సమగ్ర నివేదికలు కోరింది. నీట్ పేపర్ లీక్ కేసును శుక్రవారం విచారణ జరిపినటువంటి జస్టిస్ పిఎస్ నరసింహ ఇంకా జస్టిస్ అలోక్ ఆరాధే ధర్మాసనం ఈ అంశాన్ని అత్యంత దగ్గరగా పర్యవేక్షిస్తామని తెలియజేశారు. పరీక్షల వ్యవస్థలో అవసరమైనటువంటి మార్పులు తీసుకువచ్చి వాటిని సంస్థాగతం చేయాల్సినటువంటి అవసరం ఉందని కూడా పేర్కొనడం జరిగింది. ఈ క్రమంలో నీట్ను నిర్వహించేటువంటి ఎన్టీఏకు కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. నీట్ పేపర్ లీక్ తర్వాత పరీక్షల నిర్వహణలో తీసుకున్నటువంటి చర్యలు, భవిష్యత్ సంస్కరణల పురోగతిపైన కేంద్రం, ఎన్టీఏ వివరణాత్మకమైనటువంటి అఫిడవిట్లు దాఖలు చేయాలని కూడా కోర్టు ఆదేశించడం జరిగింది. ముఖ్యంగా పరీక్షలను పూర్తిగా కంప్యూటర్ ఆధారిత విధానానికి మార్చే అవకాశాలు, డేటా భద్రత వంటి అంశాలపైన కేంద్రం తన యొక్క వైఖరిని స్పష్టం చేయాలని ధర్మాసనం కోరింది. కంప్యూటర్ ఆధారిత పరీక్షలకు మారితే డేటాను ఎలా రక్షిస్తారు అని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.
నీటి వ్యవహారంపైన విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వరుస తప్పిదాలను ఇక కొనసాగించలేం, మరి ఈ అంశాన్ని చాలా దగ్గరగా పర్యవేక్షిస్తామని కూడా ధర్మాసనం స్పష్టం చేసింది. కేంద్రం తరపున మరిక ఏదైతే సొలిసిటర్ జనరల్ తుషార్ అనేటువంటి మెహతా వాదనలు కూడా వినిపిస్తూ విద్యార్థులు ఏదైతే ఖచ్చితంగా ప్రయోజనాల కోసం విద్యార్థుల ప్రయోజనాల కోసం ప్రభుత్వం అన్ని చర్యలు కూడా తీసుకుంటుందని తెలియజేశారు. సమగ్ర ప్రణాళికను కోర్టు ముందు ఉంచేందుకు మరింత సమయం కావాలని కూడా కోరడం జరిగింది. నీట్ పేపర్ లీక్ ఘటనపైన దేశవ్యాప్తంగా విద్యార్థులు ప్రతిపక్షాలు నిరసనలు కొనసాగిస్తూ ఉన్నాయి. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగినటువంటి ఆందోళనల్లో ఉద్రిక్తత చోటు చేసుకోవడం, పోలీసులు బలప్రయోగం చేశారన్నటువంటి ఆరోపణలు వివాదానికి దారితీశాయి. మరి ఇప్పటికే నీట్ లీక్ కేసును కూడా మరి ఏదైతే సిఐబి దర్యాప్తు కూడా చేస్తోంది. మరి దీనికి సంబంధించి ఈ వ్యవహారంలో పలువురిని కూడా అరెస్టు చేశారు ఇప్పటికే. అయితే మరి ప్రస్తుతం సుప్రీంకోర్టు ఆదేశాలతో నీట్ పరీక్షల భవిష్యత్ విధానం, భద్రతా ప్రమాణాలు, సంస్కరణలపైన కేంద్రం తీసుకునేటువంటి చర్యలపైనే ఆసక్తి నెలకొంది. फ्रेंड्स, मैं जानता हूं कि पेपर लीक ये कोई मामूली विषय नहीं है। लाखों विद्यार्थी और उनके अभिभावकों के लिए बहुत ही पीड़ादायक है और इसलिए पेपर लीक घटना से अब तक पिछले 2.5 महीनों में अनेक विध कदम उठाए गए, गुनहगारों को पकड़ा गया है, वे जेल में पड़े हैं। हमारा सबसे महत्वपूर्ण जिम्मा था कि विद्यार्थियों का 1 वर्ष बर्बाद न हो। तत्काल परीक्षाएं लेना बहुत जरूरी था। सरकार ने अभी पूरी शक्ति का उपयोग करके कम से कम समय में 22 लाख जितने विद्यार्थियों के एग्जाम हो जाएं, इसका प्रबंध किया। और अभी 5-6 दिन पहले 19 तारीख को रिजल्ट भी आ गया और देश भर में उत्तीर्ण हो गए विद्यार्थियों की खुशियों की खबरें भी आ रही है। लेकिन हम वहां पर संतोष मानने वाले लोगों में से नहीं है और इसलिए मैंने आज फास्ट ट्रैक कोर्ट के लिए विभागों को निर्देश दिए थे। आज विभागों ने लगातार मेहनत करके देर रात मुझे मुसद्दा भी दे दिया। फास्ट ट्रैक कोर्ट और कठोर सजा के प्रावधान के साथ का ये मुसद्दा कल कैबिनेट में चर्चा होगी। कैबिनेट के साथियों के सुझाव के बाद उसका अंतिम रूप दिया जाएगा और सोमवार से संसद का दूसरा सप्ताह शुरू हो रहा है। तब जल्द से जल्द उस बिल को सदन में पारित कराने का प्रयास किया जाएगा।